వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా అనర్హత వేటుకు సిద్ధపడాల్సిందేనా? ఇప్పుడు ఈ చర్చ అయితే నడుస్తోంది. వాస్తవానికి 60 రోజులు గనక అసెంబ్లీకి రాకుండా ఉండుంటే వాళ్ళ మీద ఆటోమేటిక్గా అనర్హతకు గురవుతారు అనేది. అయితే ఇప్పుడు వరకు జరిగిన సభల వరకు లెక్కేసుకుంటే 60 రోజులు అయితే ఇంకా పూర్తవలేదు అనేది వాళ్ళ లెక్క. ఇంకొక 2 సభలు జరిగితే గానీ 60 రోజులు అంటే పని దినాల లెక్క కదా. ఇప్పుడు మహా అయితే సభ 10 రోజులు జరుగుద్ది, 11 రోజులు జరుగుతుంది. 60 రోజులు గనక వాళ్ళ పని దినాలు లెక్కేసుకోవాలి అంటే అసెంబ్లీ పని దినాలు ఒక 6 సార్లు జరగాలి సభ. ఇప్పుడు ఎన్ని సార్లు జరిగింది? ఇది మూడోసారి. అయితే ఇది ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఇంకా 2-3 సార్లు సమయం ఉంది, అప్పుడు చూద్దాంలే అని. లేదంటే మధ్యలో ఒకసారి ఏమైనా అటెండెన్స్ వేయించుకొస్తారా? కాకపోతే ఈ లోపల అయితే మాత్రం ఏదో ప్రమాదం పొంచి ఉంది, మీ మీ అందరి మీద అనర్హత వేటు వేస్తాం అనే పదే పదే గుర్తు అయితే చేస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కూడా ఈ వ్యాఖ్యలు మొన్న చేశారు. కాకపోతే వీళ్ళు చెబుతున్నది ఏంటంటే ఆయనకి తెలియదా ఇవన్నీ? 60 రోజుల పాటు వరుసగా సమావేశాలకు హాజరు కాకపోతే ఆ సభ్యుడు అనర్హులవుతారు. ఈ విషయం రాజ్యాంగంలోని ఆర్టికల్ 190/4లో చాలా స్పష్టంగా ఉంది. అదేవిధంగా అసెంబ్లీ నిబంధనావళిలో క్లాజ్ 187/2లో కూడా పేర్కొన్నారు. అసెంబ్లీ రూల్స్ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి, కావాలంటే చూసుకోవచ్చు. వైసీపీ అధ్యక్షుడు, సలహాదారు, ఎమ్మెల్యేలు ఆ నిబంధనలు పరిశీలిస్తే ఎవరిని తప్పుదో పట్టిస్తున్నారో అర్థమవుతుంది. సభలో ప్రతిపక్ష సభ్యులకు ఎంత సమయం ఇవ్వాలి అనేది ఆయా పార్టీల బలాబలాలను బట్టి ఉంటుంది. సభ జరిగిన నాళ్ళు ప్రతిరోజు ప్రశ్నోత్తరాల సమయంలో 2 ప్రశ్నలు వైసీపీ సభ్యులకు వస్తున్నాయి, కానీ వాళ్ళు ఎవరూ సభలో ఉండట్లేదు. సభ్యత సంస్కారంతో మాట్లాడితే సభలో కాస్తంత ఎక్కువ సమయం ఇచ్చే అవకాశాలు ఉంటాయి అనేది. నిజంగా వైసీపీ ఎమ్మెల్యేలో జగన్ అసెంబ్లీలో కూర్చుంటే ఇక్కడ ఈ సభ్యత సంస్కారాలు అనే దానికి ఏమన్నా అవకాశం ఉంటుందా? మాటలకి అవతల వాళ్ళు ప్రత్యర్థులు ఏ రకంగా దాడి చేస్తారు? వీళ్ళ 11 మంది, మిగిలిన సభ అంతా వాళ్ళదే కదా. అందుకే అదే కదా జగన్మోహన్ రెడ్డి భయం కూడా. ఆయన ఒక రకంగా భయం అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. కాకపోతే ఆయన ఏమంటున్నారు? ప్రతిపక్షవాదం ఇవ్వకపోయినా సమయం ఎక్కువ ఇస్తామని చెప్పండి మాకు అనేది. ఎలా ఇస్తారు సమయం అంటే అది కూడా సాధ్యం కాదు. ఈయన అడిగే ప్రశ్నకు వాళ్ళు అవకాశం ఇచ్చేందుకు వీల్లేదు. వీళ్ళు కూడా పదే పదే రండి 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 అని పిలుస్తున్నారు. లేదంటే అనర్హత వేటు వేస్తాం, మీరు అధ్యక్ష అనే పిలిచే పిలుపు కోల్పోతారు అనేది ఒక రకంగా అది మరి రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టేనే ఎలాగైనా రప్పించి అవమానించాలనుకుంటున్నారో ఏంటో క్లారిటీ తెలియదు. కానీ మొత్తానికైతే వాళ్ళు రావాలని వీళ్ళు బలంగా కోరుకుంటున్నారు వైసీపీ